పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనము. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఈ వాక్యాన్ని ప్రియులారా మనం మరొక విధంగా చదువుకుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి అర్థం వస్తుంది. క్రైస్తవులమైనటువంటి మనం ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఆత్మీయ కార్యాలను చేయాలి, శరీర కార్యాలను విడిచిపెట్టాలి, తీసివేయాలి అంటారు. అదే పౌలు గారు పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వాడు నూతన సృష్టిగా మారాలి, పవిత్రంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి అంటాడు. ఒక గ్రామములో మార్గరెట్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎప్పుడూ కూడా తనకి ఇంటిని, ఆ పరిసర ప్రాంతాలని చాలా శుభ్రంగా, చాలా పరిశుభ్రంగా ఉంచేటువంటిది. కొంచెం ఏదైనా కానీ అపరిశుభ్రంగా కనపడ్డా కానీ ఆ స్త్రీ వెంటనే దాన్ని శుభ్రం చేసేసేది. బంధువులు మిత్రులు కూడా అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అక్కడికి రావటానికి ఇష్టపడేటువంటి వారు. అప్పుడప్పుడు ఆ బంధువులు మిత్రులు కూడా ఆ మార్గరెట్ యొక్క పరిశుభ్రతని అభినందించేవారు, పొగిడేవారు. అదేవిధంగా ఆమె మీద చలోక్తులు విసురుకుంటే ఈ విధంగా అనేవాళ్ళు. ఒకవేళ మార్గరెట్ యొక్క స్వరూపాన్ని తయారు చేస్తే, మార్గరెట్ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తే, ఆవిడకి ఒక చేతిలో చీపురు, ఇంకో చేతిలో చాటా ఉంచాలి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు చూద్దాం శుభ్రం చేసేసి ఈ కసువు తీసేసే చాటలోనికి ఎత్తి పడేసుద్ది అని అర్థం చెప్పటానికి. అంత పరిశుభ్రంగా ఉండేటువంటిది మార్గరెట్ ప్రియులారా. నిజమే ప్రియులారా, లోకములో ఎంత పెద్ద భవనమైనా కానీ, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టినా కానీ అది పరిశుభ్రంగా లేకపోతే ఎవరు కూడా ఇష్టపడరండి అందులో అడుగు పెట్టడానికి. అక్కడికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. అంత కసువుతో, అంత చెడుగా, అపరిశుభ్రంగా, దుర్గంధాన్ని కలిగించేటట్లుగా ఉంటే ఆ ఇంటి లోపల 100 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని సుందరంగా కట్టినా కానీ అక్కడ ఎవరు ఉండలేరండి. ఒక పేద ఇల్లైనా కానీ, ఒక సింపుల్ ఇల్లైనా కానీ దాని పరిసర ప్రాంతాలని కూడా శుభ్రంగా ఉంచగలిగితే అక్కడికి వెళ్ళటానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడు ప్రియులారా, ఈ ఇంటిని నీ హృదయం అనుకో, ఈ ఇంటిని నీ మనస్సు అనుకో. నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయం అనేటి ఇంటిని, నీ మనస్సు అనేటి గృహాన్ని నువ్వు ఏ విధంగా ఉంచుకుంటున్నావు? ప్రభువైన క్రీస్తు నీలో ఉండాలని, నీ ఇంటిలోనికి రావాలని, నీకు దర్శనం ఇవ్వాలని, నీతో నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. పలుమార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన స్వయంగా చెప్పాడు. మన వద్దకు రావాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. పవిత్ర బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఎవరెవరైతే క్రీస్తు ప్రభుని ఆహ్వానించారో వారందరి ఇళ్ళకి యేసు ప్రభు వెళ్ళాడు, వారితో కలిసి భుజించాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులము, క్రీస్తును అనుసరించేటువంటి మనము మన హృదయాన్ని, మన హృదయం అనేటువంటి గృహాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాం? మనం చదువుకున్న వాక్యములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం మనకి సెలవిస్తూ ఉంది. మన హృదయాన్ని పాపకోపముతో నింపుకొని, మన పాపపు శరీర క్రియలను మనం చేసుకుంటా, దేవుడు నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని దీవించాలి అంటే జరిగేది కాదండి, జరిగేది కాదు.
అవ్వా కావాలి బువ్వా కావాలని 2 పడవల మీద కాళ్ళు పెడతాను, నా జీవితం నాదే, దేవుడి దీవెన నాకు రావాల్సిందే, ఇది కుదిరేటువంటిది కాదు ప్రియులారా. చాలా కరాఖండిగా, చాలా స్పష్టంగా ఈరోజు మనం తెలుసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, వేడుకుంటున్నాను, దేవుడు నాకు వరాలు ఇవ్వటల్లా, ఎందుకు ఇవ్వటం లేదు? ఆ దేవుడు నా మీద ప్రేమ లేదు చాలామంది అంటుంటాం మనం, అవునా కదా? ఏంటి, ప్రభువు నాలోనికి రాకుండా, ప్రభువు నన్ను దీవించకుండా ఏమైనా అడ్డంకులు సృష్టించుకున్నానా నేను? యెషయా గ్రంథంలో పలికినట్లుగా, నీ పాపమే నీకును దేవునికిని మధ్య అడ్డుగోడగా ఉందేమో, నీలో హృదయ శుద్ధి లేదేమో, నిర్మల హృదయం లేదేమో నీలో. దేవుడు అంటున్నాడు ఈ రోజున, హృదయ శుద్ధి ఉంటే నేను నీలోనికి వస్తాను అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయనకు కోరిక, ఆయనకు తపన మన దగ్గరికి రావాలని. మనల్ని ఆయన దగ్గరికి రమ్మంటాడు, ఆయన కూడా మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే విషయాన్ని మనం దర్శన గ్రంథంలో ప్రియులారా 3వ అధ్యాయములో మనం చదువుకుంటాం ప్రియులారా. ఏమని? వినుము, ద్వారము వద్ద నిలిచి నేను తలుపు తట్టుచున్నాను. ఏమంటున్నాడు? యేసయ్య అంట ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాడంటండి. ఎవరైనా నా స్వరమును విని తలుపును తెరిచిన నేను లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో కలిసి భుజిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ప్రభువు ఈ రోజున నీ వద్దకు రావాలి అని కోరుకుంటే, నీతో ఉండాలి అని కోరుకుంటే, నీ గృహంలోనికి రావాలి అని కోరుకుంటే, దానికి సరి అయినటువంటి స్థానాన్ని, దానికి సరి అయినటువంటి స్థలముగా, గృహముగా నీ ఇంటిని మారుస్తున్నావా? భార్యాభర్తలంటే ఒకళ్ళ సఖ్యత లేనప్పుడు, ఎడముఖం పెడముఖం అన్నట్లుగా ఉన్నప్పుడు, పొద్దున లేచిన కాడి నుంచి చెడ్డ మాటలే మాట్లాడుతున్నప్పుడు, ఒకరిని ఒకరు నిందించుకుంటున్నప్పుడు, కుటుంబంలో అపరిశుద్ధమైన అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నప్పుడు నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావా? దేవుడు నా ఇంట్లో ఉన్నాడులే అని నిన్ను నీవు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నావా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, యేసయ్య నా ఇంట్లో ఉన్నాడులే అని మోసం చేసుకుంటున్నావా? ఎలా ఉంటాడు ఆయన? ఎలా జీవిస్తాడు ఆయన నీలో? నిజమే అంటున్నాడు, హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎవరైనా తలుపు తెరచినా నేను లోనికి వత్తును, వానితో భుజించును, అతను నాతో భుజిస్తాడు అని ప్రభువు పలుకుతున్నాడు. మరి ఆయన వస్తాను అంటే, ఆయన రావటానికి సరి అయినటువంటి విధంగా నీ హృదయం ఉందా, నీ జీవితం ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ప్రియులారా 17వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త అంటాడు, ఈ హృదయం అంటండి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటికీ కంటే కూడా కడుదీనమైనటువంటిది అంటండి, భయంకరమైనటువంటిదండి, ఒక వ్యాధితో నిండినటువంటిది. ఏ వ్యాధి? పాపం అనే వ్యాధితో నిండి ఉన్నదంటండి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం అంట ప్రియులారా. హృదయం అట వ్యాధితో నిండినటువంటి కపట కేంద్రం అట ప్రియులారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, హృదయమునకు ఉన్నంత కపటము మరి దేనికి లేదు, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవరు అర్థం చేసుకోగలడు? ప్రభుడనని నేను హృదయమును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. మన హృదయాన్ని చూస్తాడంటండి దేవుడు, పై రూపురేఖలు కాదండి, అందచందాలు కాదు ప్రియులారా. నీ హృదయాన్ని దేవునికి అర్పించుకోగలుగుతున్నావా? చెప్పినటువంటి ఉపమానములో ప్రియులారా, ఆ మార్గరెట్ అనే స్త్రీ ఆ గృహాన్ని, బాహ్యమైన గృహాన్ని, తన ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేది. ఇష్టపడేవాళ్ళు ప్రజలు అక్కడ రావడానికి. నేను కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలాసార్లు కుటుంబాలకు పిలుస్తూ ఉంటారు.
ఆశీర్వాదాలకి కొన్నిసార్లు ఆహ్వానిస్తూ ఉంటారు ఇంటికి. కొంతమంది ఇళ్ళకి వెళితే ఇంకొంచెం సేపు గడిపితే బాగు అనిపిస్తుంది. కొంతమంది ఇళ్ళకి వెళితే ఏమనుకోకుండా ఈ మాట చెప్తున్నాను, కొంచెం త్వరగా వెళ్ళిపోతే బాగు అనిపిస్తుంది. ఎందుకని? వీళ్ళ ఇల్లు ₹1,00,00,000 పెట్టి కట్టారు కాబట్టి కాదండి, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. వీళ్ళ ఇల్లు సింపుల్ ఇల్లు కాబట్టి నేను నో, అది కాదండి. సామాన్యమైన ఇల్లు అయినా కానీ శుభ్రంగా ఉంటే, నీట్గా పెట్టుకుంటే అది చాలండి, అది చాలు. ₹1,00,00,000 పెట్టి కట్టినామని చెప్పాను కదా. శుద్ధం లేకపోతే, శుభ్రత లేకపోతే ఆ ₹1,00,00,000 పెట్టి 10 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి కట్టినా కానీ ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు అనిపిస్తుంది. ప్రభువు అయిన క్రీస్తు నీతో ఉండాలనుకుంటున్నాడో, నీ హృదయం అనేటి గృహంలో ఉండాలనుకుంటున్నాడో, ఆయన నీ జీవితంలో ఉండాలంటే నీ హృదయాన్ని ఉంచుకోవాల్సిన పరిశుద్ధంగా, పవిత్రంగా. ఆయన చూసేది హృదయాన్ని అవలోకిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను. నీ హృదయాన్ని ఏ విధంగా పెట్టుకుంటున్నావు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నా హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా, అపరిశుద్ధాత్మను నివసిస్తున్నాడు? మన మీద ఆధారపడుద్దండి, నీ మీద ఆధారపడుతుందండి, నా మీద ఆధారపడుతుంది. చెడు మాటలు, చెడు చూపులు, చెడు కార్యాలు, చెడు ఆలోచనలతో మన జీవితాన్ని నింపుకుంటే అదే మన హృదయం. ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, వాళ్ళ గురించి చెడు మాట్లాడకుండా ఉండటం, తప్పులు చేయకుండా ఉండడం ప్రయత్నం చేయటం, తప్పు చేసిన వెంటనే దేవా నన్ను క్షమించాను వెంటనే కడిగి వేసుకోవటం, శుభ్రం చేసుకోవటం ముఖ్యమండి. మానవులం ఎవరు కూడా పరిపూర్ణులు కాదండి, ఎవరం కూడా బలహీనులం. కానీ దాన్ని శుభ్రం చేస్తున్నావా? దినదినము కూడా కడిగి వేస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నావా? 51వ కీర్తనలో ప్రియులారా, దావీదు చేసిన ప్రార్థనని మనం ప్రతిరోజు చేయాలి ప్రియులారా. మనమే నీతిమంతులం అనుకోవద్దు. మనకు కూడా అవసరమే ఈ హృదయ శుద్ధి, ఈ హృదయాన్ని శుభ్రం చేయటం, కడిగేయటం, శుభ్రం చేయటం. ఏమంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? 51వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుంటే, దేవా నా పాపములను తుడిచివేయేమో. 1వ వచనంలో పాపాన్ని ఏం చేయాలి? తుడిచేయి. కసువుని ఏం చేయాలి? మనం తుడిచివేయాలి. నా దోషములను నన్ను కడిగివేయుమయ్యా, నా తప్పిదములను నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. ఎంత గొప్ప మాటలండి. దేవా నీవు మిక్కిలి నెనరు కలవాడవు, నన్ను కనికరించుమయ్యా. కీర్తన 51:1 వచనం నుండి, నా దోషముల నుండి నన్ను కడిగివేయము, నా తప్పిదములను నన్ను శుద్ధి చేయము, నా అపరాధము నాకు తెలియనయ్యా. నేనెల్లప్పుడూ నా తప్పులు జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను నేను చేసి తినయ్యా. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుటే సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కూడా కిల్బిషాత్ముడనే. ప్రియులారా, ఈ ప్రార్థన ప్రతిరోజు సాయంత్రం మనం చేస్తే బాగుంటుంది. ఏమని? దేవా నా పాపములను కడిగివేయము, నా దోషములను శుద్ధి చేయము. అవసరం ప్రియులారా మనకి. యోబు అంతటి వాడు ప్రియులారా, యోబు అంతటి వాడు. యోబు గ్రంథం 1వ వచనాన్ని 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఏం చేస్తాడు? తన బిడ్డలు ఒకవేళ పాపము చేసి తిరేమో అని ఎంచి ప్రతిరోజు కూడా యోబు తన బిడ్డల పాపముల కొరకై బలులర్పించేటువంటి వాడండి. యోబు అంతటి వాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు ఏం చేస్తాడు పిల్లరా?
మీ కొరకై 5వ వచనాన్ని చదువుతాను ప్రియులారా. ఒక్కొక్క విందు ముగియగానే యోబు లేచి కుమారుని పిలిపించి శుద్ధి చేయించడివాడు. వేకువన లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలి నర్పించడివాడు. ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకొని ఉన్నారేమో అని భయపడి యోబు అట్లు చేశాను. పాపము చేశారని క్షమించమని అడగట్లా. ఒకవేళ నేను పాపము చేశానేమో నాకు తెలియకుండా. ప్రియులారా, ఈ లోక జీవితం అనేటువంటిది అంత సులువైంది కాదు. ఆత్మీయంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి అని ప్రయాసపడేటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుందండి, ఇది తెలుస్తుందండి. అందరికి అర్థం కాదు ఇది. దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి, దేవుడు కోరుకున్న బిడ్డగా నేను ఉండాలి అనేటువంటి వారికి ఈ మర్మం తెలుస్తుందండి. పౌలు గారు ప్రియులారా, ఆయన నిరంతరం శ్రమించాడు పవిత్రంగా ఉండటానికి. నా ఈ శరీరాన్ని క్రీస్తు సిలువకి అంటగొట్టానంటాడండి. ఈ శరీరాన్ని నలగొట్టాను క్రీస్తు సిలువకి. ఎందుకంటే అంత సులువు కాదండి, కఠినంగా ఉండాలి. ఈ శరీరముతో, ఈ మనస్సుతో, ఈ లోకముతో కఠినంగా ఉండాలి పవిత్రత విషయంలో. పవిత్రత లేకపోతే ఎవడు కూడా ప్రభువును చూడలేరో, ప్రభు దీవెనలు పొందలేరో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. పవిత్ర జీవితమును జీవించుట కొరకై మీరు ప్రయత్నించండి. ఎలయన పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు ఎవరు కూడా. ప్రభు మనలోనికి రాడు. ప్రభు అంటాడు పిల్లారా, సువార్తలో ఆయన బోధిస్తూ ఏమని చెప్తాడు? ఒక సాతానుడు ఒక ఇంటి నుండి పారగొట్టబడ్డ తర్వాత వాడు అన్ని చోట్లకి వెళతాడు. ఎక్కడ చోటు దొరకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాడు. శుభ్రం చేసబడి ఉండటం చూసి మళ్ళీ ఇంకో 7 ఆత్మలను తీసుకొని వస్తాడు, అశుద్ధాత్మలను తీసుకొని వస్తాడు సాతానుడు. మనం ఏం చెయ్యాలి? దినదినం శుభ్రం చేయటమే మన పని. క్రైస్తవుడి యొక్క పని కడిగివేయటమే, తొడవటమే, శుభ్రం చేయటమే. మార్గరెట్ లాగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తన 24:4వ వచనంలో మరొకసారి ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం. దుష్క్రియలు చేయనివాడును, దురాలోచనలు లేనివాడును, విగ్రహములను ఆరాధింపనివాడును, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే దేవుని సన్నిధిలో నిలబడతాడో, దేవుని మందిరంలో ప్రవేశించడానికి అర్హుడు. నీవు అర్హురాలివే, అర్హుడివే. ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరట దేవుని సన్నిధిలో నిలబడటానికి అర్హుడు? ఎవడంట? దుష్క్రియలు చేయనివాడును, దురాలోచనలు లేనివాడును, విగ్రహములను ఆరాధింపనివాడును, అబద్ధ ప్రమాణములు చేయనివాడును ఎవడు అతనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి అర్హుడు. ఆ తర్వాత ఏమంటాడు? అతడు ప్రభువు నుండి దీవెనలు పడియును, అతని రక్షకుడైన ప్రభువు అతనికి నీతిమంతునిగా గణించును. అంతకుముందు వాక్యంలో 24వ కీర్తన 3వ వచనములో ప్రభువు పర్వతమునకు ఎక్కుటకు అర్హుడెవడు, అతని పవిత్ర మందిరమును అడుగుపెట్టుటకు యోగ్యుడెవడు? దుష్క్రియలు లేనివాడును, దురాలోచనలు చేయనివాడును, విగ్రహములు ఆరాధింపనివాడును, అబద్ధ ప్రమాణములు చేయనివాడును అట్టివాడే దేవుని సన్నిధికి వెళ్ళటానికి 5వ వచనంలో పలికినట్లుగా 24వ కీర్తనలో అతడు మాత్రమే ప్రభువు నుండి దీవెనలు పొందుతాడు. అతని రక్షకుడైన ప్రభు అతడిని నీతిమంతుడిగా పరిగణిస్తాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం చేయాల్సింది ఏమిటి అంటే ఒక కార్యాన్ని అలవాటు చేసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు, పడుకోవటానికి కొంచెం ముందు ఈ ప్రక్రియ చేయటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎలాగ ఉన్నాను, ఈ దినమంతా ఏ రీతిగా గడిపాను, పవిత్రంగా జీవించానా? ఆత్మ పరిశీలన అంటారండి ఇది. ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటారండి ఇంగ్లీష్లో. ఒకవేళ నేను దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వెంటనే దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి అని వేడుకోగలగాలి, పశ్చాత్తాపడగలగాలి. అవకాశం దొరికిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేయగలగాలి.
ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. దేవా, నాలో నిర్మల హృదయాన్ని సృష్టించయ్యా. పాపము లేనట్టు మనస్సును నాకు దయచేయి తండ్రి. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని పలుకుతున్నావు కదయ్యా. నా శక్తి నాకు చాలదయ్యా. భక్తుడు పాడినట్లుగా పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. ఈ లోక ఆశలు శాశ్వతమా? ఈ లోక సంపదలు శాశ్వతమా? ప్రభువుని వేడుకున్న దేవాని శక్తిని నాకు ఇవ్వయ్యా. నీ కృప, నీ దీవెన నాకు దయచేతనని తలను వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. నిబిడలమైన మేము పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేటువంటి నీతిమంతుడవు, పవిత్రుడవు నీవు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింపచేసి మమ్మ అభిషేకించండి నాయన. గతమున మేము చేసిన ప్రతి పాపాన్ని ప్రభువా మేము ఒప్పుకుంటున్నాం. మమ్మ కడిగి వేయండి తండ్రి. మమ్మ శుద్ధి చేయండి తండ్రి. నీ సిలువ రక్తముతో మా శరీరంలో అణువును కూడా శుద్ధి చేయండి తండ్రి. మేము బలహీనులం, పాపులము నాయన. నీ కారుణ్యాన్ని, నీ కృపని, నీ కనికరాన్ని మా వైపు చూపించి మమ్మ శుద్ధి చేయండి తండ్రి. మరలా నీ బిడ్డలుగా ఉండటానికి మాకు అర్హత దయచేయండి నాయన. ఎన్నో దినాల నుంచి పాప సంకేతనము లేకుండా ఎంతోమంది బిడ్డలము నాయన మేము నీకు దూరంగా బ్రతుకుతున్నాము నాయన. మమ్మ క్షమించండి తండ్రి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా స్వస్థపరచండి. ఆత్మీయంగా పాపానికి లోబడిపోయి, చీకటికి లోబడిపోయి, శరీర కార్యాలకు లోబడిపోయి, బయటికి రాలేక అవమాన భారముతో కృంగిపోతూ, పాప భారముతో కృంగిపోయినట్టు బిడ్డలకు శక్తినివ్వండి నాయన. పరిశుద్ధాత్మ వరాన్నివ్వండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని విశ్వాసముతో ఈ వీడియో కింద ఎవరైతే బిడ్డలు మెసేజ్ ఉంచుతున్నారో, మెసేజ్లు పెడుతున్నారో, ఆ బిడ్డలందరి కొరకై, వారి ఉద్దేశాల కొరకై నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా నా కోసం ప్రార్థించండి స్వామి. మా బిడ్డల కొరకే ప్రార్థన చేయండి, మా భార్యాభర్తల కొరకే ప్రార్థన చేయండి అని వేడుకుంటున్నటువంటిది వారందరి కొరకే ప్రార్థిస్తున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.